హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. 2026 జనవరి 1 నుండి 15వ తేదీల మధ్య వార్తలు నిలిచినటువంటి అపాయింట్మెంట్స్ నియామకాల గురించి చాలామంది విద్యార్థులు అడిగారు. కాబట్టి ఈ వీడియోని మీకు పూర్తి స్థాయిగా అప్లోడ్ చేస్తున్నాను. 2026 జనవరి 1 నుండి 15వ తేదీల మధ్య నిలిచినటువంటి వార్తలు ఇచ్చినటువంటి నియామకాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? డిఎస్ వాళ్ళు కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఈఎన్ఎస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మన యాప్లో ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా? ఎకానమీ వెంకటేష్ సార్ యాప్లో ఉంది, తీసుకోవచ్చు. అదేవిధంగా ఎకానమీ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి, డైలీ కూడా మీరు తీసుకోవచ్చు. ఏమైనా డౌట్ అయిన నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఎకానమీ ప్లస్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ 2 సబ్జెక్టులు మన యాప్లో కావాలంటే తీసుకోండి. రైట్, ఇక్కడ స్పైస్ బోర్డు సభ్యులుగా 2 తెలుగు వారు నియామకం అయ్యారంట. చూద్దాం. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని స్పైస్ బోర్డు సభ్యులుగా 11 మందిని నియమిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మన తెలుగు వారికి 2 చోటు దక్కింది. ఒకరు హైదరాబాద్ వాసి, 2 గుంటూరు వాసి. 11 మందిలో 2 మన తెలుగు వారు, ఒకరు హైదరాబాదు, 2 గుంటూరు. ఇందులో 2 తెలుగు వారికి చోటు దక్కింది. వారిలో హైదరాబాద్కి చెందినటువంటి భగవతి మహేష్ బాల్కా అనే ఒకరు, గుంటూరుకి చెందినటువంటి కొత్తూరు వెంకట సుబ్బారావు అనే మరొకరు. వీళ్ళిద్దరూ కూడా సెంట్రల్ స్పైస్ బోర్డులో ఉన్నటువంటి 11 మందిలో 2 కీలకమైనటువంటి తెలుగు వాళ్ళు సభ్యులు. నెక్స్ట్, సెంట్రల్ సిల్క్ బోర్డ్. సెంట్రల్ సిల్క్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందనేసి అంటే మనకి బెంగళూరులో ఉంది. గుర్తించుకోండి మిత్రమా. కరెంట్ అఫైర్స్ అందుకే నేను చదవమని చెప్పేది. కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా చదువుతారో, రోజు న్యూస్ పేపర్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ 2 బిట్లు మీరు నేర్చుకోవచ్చు. ఒకటి స్టార్టింగ్ జీకే బిట్ ప్లస్ కరెంట్ అప్డేట్ బిట్. చూడండి, ఇక్కడ సెంట్రల్ సిల్క్ బోర్డ్ డైరెక్టర్గా ఇటీవల ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి గిరీష గారు నియామకమయ్యారు. ఓకేనా? సెంట్రల్ సిల్క్ బోర్డు ఎక్కడుందంటే బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సెంట్రల్ సిల్క్ బోర్డు డైరెక్టర్గా 2012 బ్యాచ్కి చెందినటువంటి ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి పిఎస్ గిరీష గారు నియామకం పొందారు. ఇప్పుడు ప్రస్తుత డైరెక్టర్ దీనికి ఎవరు? సెంట్రల్ సిల్క్ బోర్డ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. అందుకే కరెంట్ అఫైర్స్ చదివితే స్టాక్ కూడా మనకు వచ్చేస్తుందని. ఓకేనా? నెక్స్ట్, 5 ఏళ్ల పాటు ఆయన డిప్యుటేషన్ పై కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈయన పనిచేస్తాడంట. ఎవరైనా? గిరీష. నెక్స్ట్, ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్ టేక్స్ చార్జ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే ఎయిర్ మార్షల్ గా పనిచేసినటువంటి ఈ నగేష్ కపూర్ అనే అతను ఎయిర్ మార్షల్ గా పనిచేసినటువంటి ఈ నగేష్ కపూర్ అనే అతను వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి గతంలో ఎయిర్ మార్షల్ గా పనిచేసే వ్యక్తి ఇప్పుడు వైస్ చీఫ్ గా ఎన్నికయ్యాడు. ఆయన ఎవరైనా? నగేష్ కపూర్. నగేష్ కపూర్ ఎవరి స్థానంలో వచ్చాడంటే ఇక్కడ నందేశ్వర్ తివారీ అనే ఒక అతను ఉన్నాడు. అతను 2025 డిసెంబర్ 31వ తారీఖు పదవి విరమణ చేస్తే ఆయన స్థానంలో ఈయన వచ్చాడు. ఓకేనా? అయితే మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్మీలో అత్యున్నత అధికారిని ఆర్మీ చీఫ్ అని పిలుస్తాం. అదేవిధంగా నేవీలో అత్యున్నత అధికారిని నేవీ అడ్మిరల్ అని పిలుస్తాం. ఎయిర్ ఫోర్స్ అత్యున్నత అధికారిని ఎయిర్ మార్షల్ అని పిలుస్తాం. ఎయిర్ మార్షల్ అని పిలుస్తాం. గుర్తించుకోండి. ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి 15వ తారీఖున ఆర్మీ డే జరుపుకుంటాం. అక్టోబర్ 8వ తారీఖున ఎయిర్ ఫోర్స్ డే జరుపుకుంటాం. డిసెంబర్ 4వ తారీఖున మనం నేవీ డే జరుపుకుంటాం. ఓకేనా? రైట్. ఓకేనా? నెక్స్ట్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన వ్యక్తి ఎవరు అంటే రవీంద్ర కుమార్ అగర్వాల్ అనే ఒక వ్యక్తి ఈయన నియామకం అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్, గినియా అధ్యక్షుడు జనరల్ మామాడి దౌంబియా. గినియా అధ్యక్షుడు ఇటీవల కొత్తగా ఎన్నికయ్యాడు. ఆయన పేరు ఏంటంటే మామాడి డౌంబోవియా అనే ఒక వ్యక్తి ఇటీవల అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది ఆ దేశ అధ్యక్ష పదవిని
పదవిని స్వీకరించాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల నియామకం పొందిన వ్యక్తి ఎవరు అంటే మహేష్ శరత్ చంద్ర సోనాక్. మహేష్ శరత్ చంద్ర సోనాక్ గారు ఇటీవల జార్ఖండ్ హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాడు. ఇక్కడ మనకి కోర్టు అనే పదం కనిపించింది కాబట్టి భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు గురించి తెలియజేసేటటువంటి అధికరణ 124వ అధికరణ. ఏనో అధికరణ? 124వ అధికరణ. హైకోర్టు నిర్మాణం గురించి తెలియజేసే అధికరణ 214 అధికరణ. మన భారతదేశంలో ఇప్పటి వరకు 25 హైకోర్టులు ఉన్నాయి. 25వ హైకోర్టు ఏదైనా అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇది 2019 జనవరి 1వ తారీఖున తాత్కాలిక హైకోర్టుగా అమరావతిలో ఏర్పాటైంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు శాశ్వత హైకోర్టు లేదు, తాత్కాలిక హైకోర్టు ఉంది. దేశంలో ఇప్పటి వరకు 25 హైకోర్టులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి సూర్యకాంత్ గారు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. ఓకేనా. సుప్రీంకోర్టులో మొత్తం ప్రధాన న్యాయమూర్తుల సంఖ్య 34. మొత్తం ప్రధాన న్యాయమూర్తి ప్లస్ ఇతర న్యాయమూర్తులు అందరూ న్యాయమూర్తులు కలిపి 34 ఉండాలి. 1+33. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే 37 ఉంటుంది. అంటే 1+36 అన్నమాట. ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు, ఇతర న్యాయమూర్తులు మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, గుర్తించుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం పొందినటువంటి వ్యక్తి ఇతను. నెక్స్ట్ వెనిజులా దేశ అధ్యక్షురాలు ఇటీవల నియామకం పొందింది. యాక్చువల్గా 2026 జనవరి మాసంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా వెనిజులా దేశం పైన విరుచుకుపడింది. తెల్లవారి నిద్ర లేవక ముందే ఆ దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోని బంధించి అమెరికాలో న్యూయార్క్ జైలుకి తరలించారు. కారణాలు చాలా ఉండొచ్చు. అవినీతికి పాల్పడ్డాడని, అక్రమ రవాణా చేస్తున్నాడని చాలా ఉండొచ్చు. ఇలా అగ్రరాజ్యం అమెరికా వెనిజులా దేశం పైన ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనే ఒక ఆపరేషన్ చేపట్టి వెనిజులా దేశం పైన విరుచుకుపడి ఆ దేశ అధ్యక్షుడిని బంధించింది. అప్పట్లో ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి డెల్సీ రోడ్రిగిజ్ అనే ఆమెని ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవిని స్వీకరించమని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సిఫారసు చేసిన కారణంగా ఇప్పుడు వెనిజులా దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్నారు డెల్సీ రోడ్రిగిజ్ ఉన్నారు. ఓకేనా. అయితే ఇది నెక్స్ట్. అదేవిధంగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి మనోజ్ కుమార్ గుప్తా. ఎవరైనా మనోజ్ కుమార్ గుప్తా గుర్తించుకోండి. ఈయన సక్సెస్ జస్టిస్ గుహనాథన్ నరేందర్ అనే ఒక వ్యక్తి స్థానంలో ఇతను రావడం అనేది జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఏపీఈసి అప్పరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరైనా అంటే శక్తివేల్. ఎవరైనా శక్తివేల్ గుర్తించుకోండి. శక్తివేల్, డాక్టర్ శక్తివేల్ టేక్స్ చార్జ్ యాజ్ చైర్మన్ ఏఈపిసి ఫర్ ఏ హిస్టారిక్ 5th టర్మ్. అంటే ఈ ఏఈపిసికి శక్తివేలు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం ఇది ఎన్నోసారి అంటే 5వసారి అన్నమాట. ఓకేనా, చూద్దాం. సుధీర్ ఛత్రి స్థానాన్ని శక్తివేల్ భర్తీ చేశారని ఏఈపిసి తెలిపింది. ఈ మండలికి శక్తివేల్ చైర్మన్ కావడం ఇది 5వసారి ఆ సంస్థ తెలిపింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి కూడా సెంట్రల్ ఆఫ్రికా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైనటువంటి టౌడరా సెంట్రల్ ఆఫ్రికా ప్రెసిడెంట్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే టౌడరా. ఆయన పూర్తి పేరు ఏంటంటే ఫస్టీన్ ఆర్చాంజ్ టౌడరా 3వసారి విజయం సాధించారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో 76% ఓట్లతో ఆయన నెగ్గినట్లు ఇటీవల ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయన ఏ పార్టీ తరపున బాధ్యత స్వీకరించాడంటే యునైటెడ్ ఆర్ట్స్ మూవ్మెంట్. పార్టీ పేరు గుర్తుపెట్టుకోవాలా. యునైటెడ్ ఆర్ట్స్ మూవ్మెంట్ అనే ఒక పార్టీ తరపున 76% ఓట్లు గెలుపొంది 3వసారి అధికారాన్ని చేపట్టాడు టౌడర్. ఓకేనా. నెక్స్ట్, పర్యావరణ కార్యకర్త
పర్యావరణవేత్త, పర్యావరణ పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలను సంరక్షించడంలో, పశ్చిమ కనుమలను పరిరక్షించడంలో, పశ్చిమ కనుమలలో పచ్చదనం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక మహానుభావుడు, మన భారతీయ వ్యక్తి. ఎవరైనా పేరంటే మాధవ్ గాడ్గిల్ గారు ఇటీవల కన్ను మూసారు. చాలా ఇంపార్టెంట్. పశ్చిమ కనుమల పరిరక్షణకు జీవితాంతం కృషి చేసినటువంటి ప్రముఖ పర్యావరణవేత్త, పర్యావరణ హక్కుల కార్యకర్త మాధవ్ గాడ్గిల్ ఇటీవల కన్ను మూశారు. భారత పర్యావరణ పరిశోధన మరియు పరిరక్షణ విధానాలను రూపొందించడంలో మాధవ్ గాడ్గిల్ ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమ కనుమలపై గాడ్గిల్ అద్భుత కృషికి గాను 2024లో ఆయనకు అత్యున్నత పర్యావరణ పురస్కారం అయినటువంటి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనే దాన్ని కూడా 2024లో ఐక్యరాజ్య సమితి సత్కరించింది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఫారిన్ ట్రేడ్ కి ఇటీవల నియామకమైనటువంటి వ్యక్తి ఎవరంటే లవ్ అగర్వాల్. 2026 జనవరి ప్రారంభంలో విదేశీ వాణిజ్యకి డైరెక్టర్ జనరల్ నియమితున్న వ్యక్తి ఎవరంటే లవ్ అగర్వాల్. 2026 జనవరిలో ఈయన బాధ్యత స్వీకరించాడు. 1996 క్యాడర్ చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందినటువంటి అధికారి ఈయన. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ప్రముఖ కవయిత్రి, కర్ణాటక సంబంధించినటువంటి ఒక వ్యక్తి. ఆమె పేరు వచ్చి ఇందిరాదేవి దాన్రాజ్. ఈమె కవయిత్రి. ఈమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఒక కవయిత్రి. ఈమె ఇటీవల కన్ను మూసింది. ఆమె పేరు ఏమిటి? ఏ రాష్ట్రం? ఓకేనా. ఇందిరాదేవి దాన్రాజ్ గిర్. ఈమె కర్ణాటక రాష్ట్రం. ఈమె కవయిత్రి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తి. నెక్స్ట్ సెంట్రల్ సిల్క్ బోర్డ్ డైరెక్టర్ గా ఇటీవల గిరీష్ నియామకం పొందారు. ఈయనకి లెఫ్ట్ హ్యాండ్ లేదు, చూడండి, సారీ రైట్ హ్యాండ్ లేదు ఆయనకి ఇక్కడ. ఓకేనా. ఇది దానికి ముందు చెప్పుకున్నాను, ఇమేజ్ ఇక్కడ యాడ్ చేస్తున్నా, మిస్ అయినట్టుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సురేష్ గోయల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ కి ఇటీవల డైరెక్టర్ జనరల్ గా నియమితులైనటువంటి వ్యక్తి సురేష్ గోయల్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఈయన ఎవరి స్థానంలో వచ్చాడంటే పూనం గుప్తా స్థానంలో 2026 జనవరి 5న బాధ్యతలు స్వీకరించాడు. నేషనల్ హైవే ఇన్ఫ్రా ట్రస్ట్ లో నాయకత్వంతో సహా ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాల నుండి విస్తృతమైనటువంటి అనుభవాన్ని ఈయన తెచ్చాడు. ఓకేనా. ఇందాక నేను సెంట్రల్ ఆఫ్రికన్ అధ్యక్షుడిగా 3వసారి బాధ్యత స్వీకరించాలని చెప్పాను, టౌడరో. ఓకేనా. ఆయన గురించి మరింత సమాచారం ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇది ఇప్పుడు మిస్ అయినట్టుండి, ఒకసారి విజయం చేసుకుందాం. నేషనల్ ఎలక్ట్రల్ అథారిటీ నుండి ఇటీవల వెలువడినటువంటి తాత్కాలిక ఫలితాల ప్రకారం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఫౌస్టిన్ ఆర్చేంజ్ టౌడరో అనే వ్యక్తి 3వసారి ఆ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాడు. గత నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో టౌడరోకు 76.15% పోలయ్యాయని ఎన్నికల ఫలితాల్లో తేలాయి. ఆయన తొలిసారిగా 2016లో ఒకసారి ఎన్నికయ్యాడు, 2007లో ఒకసారి ఎన్నికయ్యాడు, మళ్ళీ ఇప్పుడు 2026లో మళ్ళీ ఒకసారి ఎన్నికయ్యాడు. ఇప్పుడు 3సారి ఎన్నికవడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు చైర్మన్ గా బాధ్యత స్వీకరించిన వ్యక్తి ఏకే బాలసుబ్రహ్మణ్యన్. ఎవరైనా ఏకే బాలసుబ్రహ్మణ్యన్. ప్రముఖ శాస్త్రవేత్త ఏకే బాలసుబ్రహ్మణ్యన్ జనవరి 1, 2026 నుండి పదవీ విరమణ చేస్తున్న చైర్మన్ డాక్టర్ డికే శుక్లా నుండి అణుశక్తి నియంత్రణ బోర్డు చైర్మన్ గా ఈయన బాధ్యత స్వీకరించాడు. ఎవరి స్థానంలో వచ్చాడు? ఈయన డికే శుక్లా గారి స్థానంలో ఈయన రావడం అనేది జరిగింది. ఈయన ఈ బాలసుబ్రహ్మణ్యం అనే అతను గతంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డులో డైరెక్టర్ గా కూడా పనిచేస్తాడు. ఓకేనా. నెక్స్ట్ 1962లో 1962లో అణుశక్తి చట్టం ద్వారా ఇవ్వబడినటువంటి అధికారాలను ఉపయోగించి చట్టం ప్రకారం కొన్ని నియంత్రణ మరియు భద్రతా విధులను నిర్వహించడానికి భారత రాష్ట్రపతి 1985 నవంబర్ 15వ తారీఖున అణుశక్తి నియంత్రణ బోర్డుని ఏర్పాటు చేశాడు. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. చట్టం ఎప్పుడు వచ్చింది? 1962లో వచ్చింది. ఓకేనా. 1983లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ముంబైలో ఉంది. భారతదేశం అయోనైజింగ్ రేడియేషన్ మరియు అణుశక్తి వాడకం వల్ల ప్రజల ఆరోగ్యానికి మరియు పర్యావరణానికి అవసరమైన ప్రమాదం జరగకుండా చూసుకోవడమే ఏఈఆర్బి యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ అపెడా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ
అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఓకేనా, గుర్తించుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అపెడా అంటే ఏంటంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో పండేటువంటి పంటల్ని ఎగుమతి చేసి తద్వారా ఇన్కమ్ను సంపాదించడమే, ఆదాయం సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. భారతదేశంలో పండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేయాలి అనుకున్నప్పుడు ఏ వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయాలి, ఎంతెంత డబ్బులు సంపాదించాలో దాన్ని అపెడా చూస్తుంది. ఓకేనా, 2026 ప్రారంభం నాటికి శ్రీ అభిషేక్ దేవ్ ఏపీ అపెడా చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన కేంద్ర డిప్యూటేషన్ పదవీ కాలాన్ని 2026 ఫిబ్రవరి 8 ముగుస్తుంది. తర్వాత ఒక సంవత్సరం పాటు క్యాబినెట్ ఈయన పదవీ కాలం పొడిగించింది. అపెడా అనగా అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అపెడా అనేది 1984లో పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం కింద భారత ప్రభుత్వం స్థాపించిన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ చట్టం 1986 ఫిబ్రవరి 13 నుండి ఈ చట్టం మన భారతదేశంలో అమలులోకి రావడం అనేది జరిగింది. ఈ అథారిటీ అంటే అపెడా అనే సంస్థ గతంలో ఉన్నటువంటి ఏ సంస్థ స్థానంలో వచ్చిందంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ స్థానంలో రావడం అనేది జరిగింది. ఓకేనా, నెక్స్ట్ భారత మాజీ హాకీ ఆటగాడు. మన భారతదేశంలో హాకీ అంటేనే గుర్తొచ్చేది మేజర్ ధ్యాన్ చంద్. ఆయన జన్మదినమైనటువంటి ప్రతి ఏటా ఆగస్టు 29వ తారీఖున మన భారతదేశంలో ఏం జరుపుకుంటాం, నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన పేరు మీద ప్రతి ఏటా కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న పురస్కారాన్ని క్రీడారంగంలో ఇస్తారు. ఓకేనా, అదేవిధంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి ఒక వ్యక్తి హాకీ క్రీడాకారుడు, మన భారతీయ వ్యక్తి, ఒక పంజాబ్ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి సింగర్. ఆయన ఇటీవల చనిపోయాడు. అని పేరు చూద్దాం. భారత మాజీ హాకీ ఆటగాడు దేవిందర్ సింగ్ గార్చా ఇటీవల చనిపోయాడు. ఓకేనా, భారత మాజీ హాకీ ఆటగాడు ఒలింపియన్ మరియు బంగారు పతక విజేత దవిందర్ సింగ్ గార్చా ఇటీవల కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన 1980 మాస్కో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించిన భారత హాకీ జట్టులో ఒక సభ్యుడు. ఆయన 6 ఒలింపిక్స్ మ్యాచ్లో మొత్తం 8 గోల్స్ సాధించారు మరియు అనేక అంతర్జాతీయ మ్యాచ్ల్లో కూడా ఈయన ఆడాడు. ఓకేనా, ఇది మిత్రమా 2026 జనవరి 1వ తారీఖు నుంచి 10వ తారీఖుల మధ్య వార్తలు తెలిసినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా, మీకేమైనా డౌట్ ఉంటే ఈ కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. పలానా వీడియో కావాలి సార్, నాకు ఇండియన్ అకౌంట్లో ఈ పార్ట్ కావాలి, ఏపీ అకౌంట్లో ఈ పార్ట్ కావాలి, తెలంగాణ అకౌంట్లో ఈ పార్ట్ కావాలి, అదేవిధంగా మీకు డిఎస్ఎఫ్ జీకే కావాలి, కానిస్టేబుల్ కరెంట్, దేని గురించి అయినా ఎకానమీ, జీకే అండ్ కరెంట్, ఈ 2 సబ్జెక్టులలో 100% న్యాయం చేసే బాధ్యత నాది. డిఎస్ఏ వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ జీకే కోసం వెంపర్లాడాలి. ఓకేనా, బయట. ఓకేనా, చాలా చాలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ మిత్రమా. జస్ట్ ఒక లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా.